ప్రియులకు శుభవార్త. టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటేష్ తో కలిసి ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ను ఎంపిక చేశారని సమాచారం. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ చరణ్ కాంబో గురించి మరో వార్త వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ కొత్త సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. చరణ్ ఇప్పటికే ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్న చరణ్ ఆ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే వెంకటేష్ సినిమాలో చేరనున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్తో మరో పాన్ ఇండియా చిత్రం కోసం చరణ్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కొత్త బ్యానర్లో నిర్మించే అవకాశం ఉందని, హారికా హాసిని, ఫార్చ్యూన్ 4 సినిమాస్లు ఇందులో భాగమవుతున్నాయని సమాచారం. త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ కు బదులు ఈ బ్యానర్లతో భాగస్వామ్యం అవుతారా లేక వేరే నిర్మాణ సంస్థతో సినిమా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఓజీ నుంచి సంచలన అప్డేట్. ఓ కీలక పాత్రలో మరో క్రేజీ నటి ఎంట్రీ ఇస్తుందన్న వార్త హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆమెవరో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న 1/2 సినిమాల్లో ఓజీ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలో నటి సిరి లేళ్లా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నారా రోహిత్తో నిశ్చితార్థం జరిగిన సిరి ప్రతినిధి 2లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల నారా రోహిత్ తండ్రి మరణంతో వీరి వివాహం వాయిదా పడినట్లు విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఓజీలో సిరి లేళ్ల నటనపై అంచనాలు ఉన్నాయి. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో బాలీవుడ్ స్టార్ అలియా భట్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ఓ దక్షిణ భారతీయ నటుడిపై ప్రశంసలు కురిపించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో బాలీవుడ్ నటి అలియా భట్ సందడి చేశారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఓ దక్షిణ భారతీయ నటుడిపై ప్రశంసలు కురిపించారు. ఆ నటుడు ఎవరో కాదు, మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్. అలియా మాట్లాడుతూ, ఫహద్ నా అభిమాన నటుల్లో ఒకరు. ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా ఆవేశం సినిమా నాకు చాలా ఇష్టం. అవకాశం వస్తే ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలిపారు. ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా సినిమాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ఒకే యూనిట్గా మారినట్లు తెలిపారు. ఆలియా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.